ఛానల్కు స్వాగతం సుస్వాగతం। ఈరోజు మేము చేసే సేవలు అంగన్వాడీ టీచర్లు చేసే సేవల్లోన భాగంగా వివిధ శాఖలతో సమన్వయం। ఈ వివిధ శాఖలతో సమన్వయం కలిగి ఉంటాం మేము। ఎందుకు అంటే ప్రతి హెల్త్ పరంగా అయితేనేమి, ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి, హెడ్ మాస్టర్ సార్ వాళ్ళతో, తర్వాత హెల్త్ వాళ్ళతో, ఏఎన్ఎంలతో, డాక్టర్లతో, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళతో, అప్పట్లో మేము మున్సిపాలిటీ సర్వేలు చేసేవాళ్ళము। ఇలా ప్రతి ఒక్క పని మాతో అప్పట్లో ప్రతి ఒక్క పని మాతో చేయించేవాళ్ళు। మున్సిపాలిటీ సర్వేలు అప్పట్లో జనాభా సర్వేలు ఖచ్చితంగా మేమే ఇంటింటికి వెళ్ళి మాకు ఇచ్చేవాళ్ళు। ఇంటింటికి వెళ్ళి ఎంతో దూరం ఉన్న మా ఏరియా కాకుండా కూడా ఎంత దూరం ఉన్నా వెళ్ళి మేము ఆ సర్వేలన్నీ చేసేవాళ్ళము। అలాగే బిఎల్ఓ డ్యూటీలు అండి, బిఎల్ఓ డ్యూటీలు మామూలుగా మన ఏరియాకి సంబంధించిన బిఎల్ఓ డ్యూటీ చేసేవాళ్ళము। ఒక్కొక్కరికి ఏరియా ఒక చోట, ఇల్లు ఒక చోట ఉన్నా కూడా బిఎల్ఓ డ్యూటీ చేసేవాళ్ళు। చాలా కష్టాలు పడినామండి అప్పట్లో మేము। బిఎల్ఓ డ్యూటీ 2019 వరకు కూడా చేశాం మేము। ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో అన్ని వాలంటీరీ వ్యవస్థకి అప్పగించింది కాబట్టి మేము ఆ పనులన్నీ అప్పట్లో చాలా చక్కగా చేసేవాళ్ళము। అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే రాత్రింబగళ్ళు పోయి రిపోర్ట్లు ఇచ్చిన కాలాలు ఉన్నాయి మావి। అసలు పోయి ఆధార్ లింకులు చేయించడం అయితేనేమి, ఫోన్ల లింకులు చేయించడానికైతేనేమి అర్ధరాత్రుల వరకు అక్కడే ఉండి మేము ఆ బిఎల్ఓ డ్యూటీలు చేసినామండి। అప్పుడు ఆ బిఎల్ఓ డ్యూటీలు చేసినప్పుడు ఈ ప్రభుత్వానికి మేము ఎంత సాయం అంటే ఏది చక్కగా అనమాట, ఉన్న ఓట్లలో ఏ ఓటు కూడా తప్పుకోకుండా అన్నీ చక్కగా వాళ్ళకి వెరిఫై చేసి వీళ్ళు ఉన్నారని చక్కగా రిపోర్ట్ ఇచ్చేవాళ్ళం। ఇంత రిపోర్ట్ ఇచ్చి ఎంతో చక్కగా వ్యవహరించినాం మేము అప్పట్లో। నిన్నటి రోజు చర్చలకంటూ పిలిపించి ఆ అంగన్వాడీ టీచర్లను, ఈ నాయకులకు అందరికీ పిలిపించి ఏదైనా మంచి వార్త చెప్తారు, పండగ పూట పండగ చేసుకుందామని అందరూ భావించాము। చాలా ఆశగా ఎదురు చూసాము, కానీ మా ఆశలు నిరాశలుగానే మిగిలినాయండి। కానీ మీరు ఎంత మమ్మల్ని అదిమి కొట్టాలి భూమిలోకి అన్నట్లా మీరు ప్రవర్తించినా కూడా అంగన్వాడీలు అంటే ఆడ శివంగుల్లా గర్జించి లేదు మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామన్నట్లుగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు అంగన్వాడీ టీచర్లందరూ। న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటామని అంటున్నారు। కాబట్టి మేము ఎన్నో సేవలు చేశామండి ప్రభుత్వానికి। ముఖ్యంగా పిఎల్ఓ డ్యూటీ చేసినప్పుడు 2019లో గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఆ సమయంలో మేము చాలా అవస్థలు పడ్డాం। ఎన్ని అవస్థలు పడినా కూడా కేవలం అంగన్వాడీ టీచర్లు ఒక్కరమే స్లిప్పులు పంచడంలో అయితేనేమి, తర్వాత మామూలుగా ఎలక్షన్ రోజైతే ప్రతి ఒక్కటికి న్యాయంగా మంచిగా చేశామండి। అన్ని పనులు మేము బిఎల్ఓ డ్యూటీలు చాలా మంచిగా చేశాము। అప్పట్లో ప్రభుత్వము ఒక కొలిక్కి వచ్చింది అంటే మా సహకారం అంటూ చాలా ఉంది అప్పట్లోన, ఎందుకంటే మేము నీతిగా నిజాయితీగా చాలా చక్కగా చేశాం కాబట్టే ఈరోజు ప్రభుత్వం ఉండి ఎంతో మేలు చేస్తుందని అనుకున్నాము। మమ్మల్ని గుర్తించి వారంతా వాళ్ళే మేలు చేస్తారనుకుంటే గుర్తించలేదు కాబట్టే మేము సమ్మెబాట పట్టాము। ఈ సమ్మెబాటలో పట్టినా కూడా మీరు ప్రభుత్వం ఇంకా మా యందు ఏమాత్రం పట్టించుకోకుండా జీతాల గురించి ఏమాత్రం మాట్లాడతలేదు కాబట్టి ఆడవాళ్ళు అంగన్వాడీలు అంటే ఆడవాళ్లే కాదు ఆడ శివంగులం అంటూ మేము ఎదురు ప్రశ్నిస్తున్నామండి। ఎందుకు మాకు జీతం పెంచడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు మాకు అర్థం కావడం లేదు। అదేదో ఒక మాటగా ప్రకటించి మాకు ఒక జీవో ఇచ్చేసి ఉంటే మేము మా పనుల్లో మేము ఉండేవాళ్ళం కదండి। ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ సమయంలో మాకు ఎన్ని కష్టాలు వచ్చినాయంటే బిఎల్ఓ డ్యూటీలప్పుడు ప్రభుత్వ పరంగా మాకు ఎటువంటివి ఏం లేకుండా, ఎందుకంటే ఏదైనా ఖచ్చితత్వం కావాలని అడిగేటవాళ్ళు। కానీ నాయకులు అప్పట్లో చాలా చక్కర అంటే మా దగ్గర జరగలేదులే, కానీ పల్లెటూర్లలో అయితేనేమి అంగన్వాడీ టీచర్లకు చాలా సతాయింపులు వచ్చినాయి అప్పట్లో, కానీ అంతే చక్కగా వ్యవహరించుకుంటూ ఆ డ్యూటీ చేసేవాళ్ళము బిఎల్ఓ డ్యూటీ। అది మటుకు మర్చిపోకూడదు ప్రభుత్వము। తర్వాత పల్స్ పోలియో డ్యూటీలు అండి, పల్స్ పోలియో డ్యూటీలు కూడా అప్పట్లో మేము ఇప్పుడైతే ఏదో కొత్త సిబ్బంది అంతా వచ్చేసిందిలేండి, ప్రభుత్వం కొత్త సిబ్బంది పెట్టింది, కానీ మేము అప్పుడు అంగన్వాడీ టీచర్లం అంటే
ప్రతి ఒక్కటి సీఓలు వచ్చేవాళ్ళు, తెల్లవారుజామున 6 గంటలకల్లా వాళ్ళు వ్యాన్లో అవి కిట్లు తీసుకొని వచ్చేవాళ్ళు, పల్స్ పోలియో బాక్స్ తీసుకొచ్చేవాళ్ళు. అవన్నీ మేమే రిసీవ్ చేసుకొని వాళ్ళు వచ్చే లోపల బ్యానర్లు కట్టుకొని టేబుల్స్ వేయించుకొని, ఏరియాలో లేకుంటే ఎక్కడైనా వాళ్ళతో వేయించుకొని పిఎల్ఓ డ్యూటీలు చేసేవాళ్ళం. ఇవన్నీ చేసినామండి అప్పట్లో. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇవే కాదు, ఇంకా ఎన్ని డ్యూటీలు చేసినామంటే అన్ని డ్యూటీలు చేసినాము. కానీ ఇప్పుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అన్నీ ఇప్పుడు మేము ఒక్కరు చేసే డ్యూటీలు అంతమందితో చేయిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీల గురించి మంచిగా ఆలోచన చేస్తే బాగుంటుంది అని భావిస్తున్నామండి. కాబట్టి మన గురించి మనం చెప్పుకోవడానికి అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్ పెట్టాను నేను. దీన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే లైక్ చేయండి, కామెంట్లు ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే మీ కామెంట్లు, మీ సలహాలు, మీ సూచనలు నాకు ఎంతో అత్యవసరం అన్నమాట. ఒకవేళ మీరు ఎవరైనా మంచి మంచి వీడియోస్ తీసి పెట్టినా కూడా నేను దీంట్లో అప్లోడ్ చేసి మన గురించి మనం చెప్పుకుంటానండి. కాబట్టి ఇవన్నీ సహకరించండి. నమస్కారం.